అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవ్యాంధ్ర సాధకుడు ఉపాధ్యాయ డిఎస్ రూపశిల్పి రాజధాని అమరావతి నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు అని అన్నారు నందిపల్లి వెంకటరమణ. అలాంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కనక సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు కనక సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేరు సందర్భంగా మరి ఈరోజు యువతకందరూ కూడా డిఎస్సి రిలీజ్ చేశారు. ఆయన పుట్టిన సందర్భంగా కూడా ఇప్పుడే కాదు, డిఎస్సి అన్నది ప్రవేశపెట్టింది కూడా మన గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మరి ఇలాగ ఎన్నో డిఎస్సి ఇంకా ఇవ్వాలని, అలాగే రాజధాని కడుతున్నారంటే ఈయన ఒక కారోజు. ఎందుకంటే ఎక్కడ రాజధాని కట్టిన ఎవరు లేరు, ఈయనకే ఆ గౌరవం దక్కింది. ప్రపంచ దేశాల్లోనూ కూడా రాజధాని కట్టవలసిన ఎవరు లేరు కాబట్టి ఈయన రాజధాని ప్రపంచ దేశంలో అరుదైనటువంటి రాజధాని కట్టినటువంటి వారు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా కొంత సంవత్సరాలు మహాయుష్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాలని, మన రాష్ట్రాన్ని తెలుగువారిని అందరూ కూడా సుఖసంతోషాలు ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అందరూ కూడా బాగుంటుంది. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా లభిస్తారు. అంటే ప్రాంతీయ పార్టీలో నాయకుడు అయిపోయాడు తప్ప జాతీయ పార్టీలో ఉంటే ఇవాళ దేశానికి ప్రధానమంత్రి స్థాయి ఆలోచనలు అందజేయగలిగేటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆ రోజు 95-96లో ముఖ్యమంత్రిగా ప్రారంభించి అనేక కార్యక్రమాలు, జన్మభూమి కానీ, ప్రజల వద్ద పాలన కానీ, తర్వాత ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టిన P4 విధానం కానీ, ఇవన్నీ కూడా నూతన ఆవిష్కరణలు. అప్పటి వరకు ఆలోచించేటువంటి, సాంప్రదాయంగా ఆలోచించేటువంటి ముఖ్యమంత్రుల స్థాయి కన్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు ముందుంటారు. పూర్వం ఒక సామెత ఉండేది, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారో దేశం అది ఆలోచిస్తుంది, తర్వాత రోజు ఆలోచిస్తారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు 25-30 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలాగుంటుందో ఊహించి దానికి తగిన ప్రణాళిక ప్రాతిపదిక వేసేటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ P4 అనేది కూడా నూతన ఆవిష్కరణలు చేసి సుమారు 20 లక్షల పేద కుటుంబాలని సముచితమైనటువంటి స్థాయికి తీసుకురానందుకు ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయడం కానీ, అప్పుడు IT